first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. డబ్బింగ్ టైంలో నాని గారు డబ్బింగ్ చెప్తున్నారంటే నేను నా క్యారెక్టర్ మాట్లాడుతుంది కదా, యా అక్కడ ఉంటే బాగుంటుంది వెళ్ళే ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ అవుతుంది. ఓకే. సడన్గా నాన్నగారు ఋగ్వేదంలో ఉంది అంటరానితనం అని డైలాగ్ చెప్తున్నారు. సడన్గా ఇంతలోపటి ఏదో ఫోన్ వచ్చి ఆయన పాజ్ ఇచ్చారు. రాహుల్ని అడిగాను, ఎక్స్క్యూజ్ మీ రాహుల్, ఇది ఋగ్వేదంలో ఉందని రాశారండి, డైలాగ్స్ నావి కాదు, డైలాగ్స్ నావి కావు, ఓకే, డైలాగ్స్ డైరెక్టర్ గారు ఇంకా వాళ్ళ టీం రాశారు. ఋగ్వేదంలో ఉంది అని వర్డ్ వచ్చింది ఏంటి అన్న. అవునండి, ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడుతుంది. క్యారెక్టర్ అలాగే మాట్లాడొచ్చు కానీ ఋగ్వేదం అనే వర్డ్ వాడకూడదు అన్న. ఋగ్వేదం అనేది అపౌరుషయము, ఎవరో రాసింది కాదు, అది ఎగ్జిస్టెన్స్, దానికి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ లేదు, ఎప్పటి నుంచో ఉంది, కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. వేదం అనేది అది ఒక పుస్తకం కాదు, అది వినికింది, శృతి అంటారు దాన్ని, విని 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 చెప్పింది. అక్కడ చెప్పిన విధానం వేరు, చెప్పిన కంటెంట్ వేరు. ఆ పరమ పురుషుడైన పరతత్వం ఏదైతే ఉందో అది పాదము ఒక వర్ణము, ఉదరము ఒక వర్ణము, ఛాతి ఒక వర్ణము, శిరస్సు ఒక వర్ణము అని విభజించబడింది, వర్ణాలుగా విభజించబడింది. అంతేగాని కులాలు లేవు, మతాలు లేవు, అంటరానితనం అసలే లేదు. ఇదంతా చెడిపోయిన బుర్రలు క్రియేట్ చేసింది అంటరానితనం. ఎదగనివ్వని వ్యక్తులు చేసిన ప్రయత్నమే అంటరానితనం. ఓకే. అది సనాతన ధర్మంలో, వేదంలో, అగ్రవర్ణాల్లో లేదు. అగ్రవర్ణాలని చెప్పుకుంటున్న అమెచ్యూర్ పీపుల్లో ఉంది, ఉండేది ఇప్పుడు లేదు. ఎలాగైతే మన కథలో దేవదాసి వ్యవస్థ 50 ఏళ్ల క్రితం ఉందో ఇప్పుడుందా? లేదు. అలాగే ఇప్పుడు అంటరానితనం లేదు ఎక్కడ, ఎక్కడో 1%. చాలా ఎతకాలి. ఇప్పుడు మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ప్రతిదీ ఎవడోడో ఇక్కడ రోడ్డు మీద ఇది చేస్తున్నాడని చేసే అంటరానితనం గురించి మాట్లాడుతున్నాను అని ఎక్స్పోజ్ చేయండి, మన బట్టలు ఇప్పండి. అంటరానితనం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన సినిమా తీస్తున్నప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. పోనీ మన కథ 50 ఏళ్ల క్రితం ఉంది, నువ్వు అప్పుడు ఉంది, అప్పుడు ఉండేటప్పుడు ఆ డైలాగులో ఆ పదం వాడకూడదు. ఓకే. నాకు ఎంతోమంది వేద పండితులు నాకు పర్టికులర్గా ఫోన్ చేశారు, ఏంటి సార్ మీరు కథలో అంటరానితనం ఎలా రాశారు, ఋగ్వేదంలో ఉంది అని చెప్పారు అన్నారు. మీకన్నా ఎక్కువ నేను వేదాన్ని నమ్ముతాను, మీకన్నా ఎక్కువ సనాతన ధర్మాన్ని, భగవంతుడిని నమ్ముతాను, ఆ డైలాగ్లో నా ప్రమేయం లేదు, అది పొరపాటున వచ్చింది, నాకు సంబంధం లేదు అని నేను క్లియర్గా చెప్పేశాను. సార్ అది మూవీలో పెట్టారా? అది ఉంది, డైలాగ్ అయితే ఉంది. ఓకే, ఉంది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టరు ఆ టైంలో అలా మాట్లాడింది, అదొక ఆవేశంతో మాట్లాడడం. ఓకే. ఆ క్యారెక్టర్ రివల్యూషన్ క్యారెక్టర్, అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆ క్యారెక్టర్ని రాహుల్. అది ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి, కానీ ఆ పదం వాడకూడదు. తరతరాలుగా అంటరానితనం నరనర పాతుకుపోయింది, పురాణ కాలం నుంచి ఉంది అనొచ్చు. పురాణ కాలం అంటే పురాణాలు మొన్నమన్నది 1,00,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు. ఇది వ్యక్తుల మానసిక దౌర్బల్యం నుంచి వచ్చిన పదమే తప్ప సనాతన ధర్మంలో ఉండే పదం కాదు, భగవంతుడు సృష్టించిన పదం కాదు. ఓకే. ఎవరైతే జ్ఞానులు మాట్లాడేది కాదు. చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగసః అని శాస్త్రం చెప్తుంది. పాదం శూద్రులు, ఉదరము వర్తకులు, క్షత్రియులు భుజాలు, ఇది ముఖము బ్రాహ్మలు. బ్రాహ్మలు అంటే కులం కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు. క్షత్రియులు అంటే పౌరుషం ఉన్నవాళ్ళు. వైశ్యులు అంటే కులం సెకండరీ, వాళ్ళు ఉదర పోషకులు. అంటే ఇది మన బాడీలో మన ఎక్కడ వర్క్ జరుగుతుందంతా, బాడీలో అంతా డైజెషన్ సిస్టమ్ జరిగేదంతా పొట్టలోనే. శ్రమించేది ఎవరు? మొత్తం బాడీలో శ్రమించేది ఏంటి? పాదాలు. సో భగవంతుడు తన రూపాన్ని విభజించాడు, శ్రమించే వాళ్ళని శూద్రులుగా చెప్పాడు, కానీ అదొక కులంగా చెప్పలేదు, అణగారిన కులం అని లేదు, అంటరాని కులం అని లేదు. ఒక గుడికి వెళితే వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, ఇంకోటి ఎవరికి ఎక్కడ దండం పెడతాం? పాదాలకే దండం పెడతాం. ఫస్ట్ వెళ్ళి పాదాలు దండం పెడతాం. అంటే అదే మన కళ్ళు వెళ్ళేది పాదాల దగ్గరికి. సో ప్రపంచం అంతా శ్రమిస్తేనే మనం బతుకుతాం.
సో ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్. యా. దీన్ని మనం ఎలా అంటే అలా వాడలేదు, వాడకూడదు కూడా. కానీ ఆ ఒక్క పదం అనేది మిమ్మల్ని హట్ చేసింది. నన్ను హట్ చేసింది, చాలామంది హట్ చేసింది. యా యా బట్ దానికి నేను అది ఐ డోంట్ బ్లేమ్ హిమ్. అసలు వీ షుడ్ నాట్ బ్లేమ్, కరెక్ట్ చేసుకోవాలంతే. అది ఎవరైనా కానీ ఇలా కాదు, ఇలా కరెక్ట్ చేసుకోవాలి. చిన్న ఆర్గ్యుమెంట్ కానీ అట్లా ఏమైనా ఆ జరిగింది? స్పాట్లోనే జరిగింది. అదే ఆ స్పాట్లోనే. ఆ స్పాట్లోనే జరిగితే, సార్ మీరు కథ ఇచ్చారు, జస్ట్ యూ ప్లీజ్ అని అన్నారు ఆయన. నేను ఐ రెస్పెక్ట్ అ లాట్ మై డైరెక్టర్. ఓకే. అతను ఉండబట్టే ఆ కథ అంత అద్భుతంగా రూపుదిద్దుకుంది. అండ్ ఎన్నో ప్రతి ఇంటర్వ్యూలో నా గొప్పతనం చెప్పుకోలే, నా డైరెక్టర్ గొప్పతనం చెప్పా. యా. నాని గారు నన్ను డైరెక్టర్ని ఈక్వల్గా నమ్మారు. ఓకే. హీరో గారు ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నేను ఆయన లేకపోతే ఆ కథలే, ఆయన అంత అద్భుతంగా తీయకపోతే అసలు పేరు వచ్చేది కాదు. యా. ఇందులో మెయిన్గా దేవదాసీల గురించి అంత క్లియర్గా దాని గురించి చెప్పారు కదా. Yeah. ఈ వ్యవస్థ గురించి మెయిన్గా అయితే ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ఉండింది, తర్వాత లేదు అనేది. ఇంతకు దీన్ని రీసెర్చ్లో ఎట్లా మొదలైంది సార్? అసలు నిజంగా ఉందా సార్? యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఓకే. ఇప్పుడు ఇది ప్రతిదీ కూడా మన సనాతన ధర్మంలో మనిషి తన వ్యాపకంలో, తన జీవితంలో రకరకాల ఆటుపోట్లు గురవుతుంటారు. దాని నుంచి రిలీఫ్ కావాలి, ఆత్మానందం అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఫర్ ఎ చేంజ్, బ్లిస్, చిల్ అని వాడుతున్నాం మనం. యా. అన్నిటికన్నా ముందు ఆత్మానందం అంటే నీ లోపల హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. యా. సో అప్పట్లో ఏంటంటే ఈ ఆత్మానందం కోసము మన మహర్షులు కావచ్చు, మన సిద్ధపురుషులు కావచ్చు, భగవద్భక్తులు కావచ్చు, వాళ్ళు చెప్పిన మార్గం ఏంటంటే నవవిధ భక్తులు అంటారు. 9 రకాల డివోషన్స్ ఉంటాయి. ఆ రకాల డివోషన్స్లో ఒక డివోషన్ ఆత్మ నివేదనం. ఫైనల్ అంటే నిన్ను నువ్వు గాడ్కి సమర్పించుకోవడం. ఐ బిలాంగ్స్ టు హిమ్. ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చింది భగవంతుడు, నాకు ఈ టెన్షన్ సుద్రా బాబు అని ఆయనకి అంకితం అయిపోతా. ఇలా ఒక ఆత్మ నివేదనలో నుంచి వచ్చిన ఒక నాట్య ఫామే దేవదాసి. అందులో నృత్యకారిణులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ, నృత్యం చేసుకుంటూ, వాళ్ళు ఉదర పోషణ చేసుకుంటూ, వాళ్ళు పాపులారిటీ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు నృత్య కళాకారులు ఉండేవాళ్ళు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. దేవదాసీలు వచ్చి క్రమేపీ వాళ్ళు ఒక ఆర్గిన మొదలై వాళ్ళని సమర్పించుకున్నారు భగవంతుడికి. ఆ గుళ్ళో ఆ దేవుడి ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆ లీలలన్నీ చేసి. మన మువ్వగోపాల పదాల క్షేత్రయ్య ఆయన ఒక దేవదాసితో ఉండేవారు. ఆయన దేవదాసితో ఇన్స్పైర్ అయ్యారు ఆయన. ఈయన పదాలు రాస్తే ఆమె నృత్యం చేసేది. దాన్ని ఇన్స్పిరేషన్స్ అని మన దాసనారాయణ గారు మేఘ సందేశం కూడా తీశారు. సో మనకు అక్కడక్కడ క్యారెక్టర్స్ కనపడ్డాయి, కానీ డీటెయిల్గా డీటెయిల్గా చాలామంది ఈ 30-40 ఏళ్లలో 50 ముందు నుంచి, 30-40 అని కాదు, ఆఫ్కోర్స్ దేవదాసి వ్యవస్థ ఉన్నప్పటి నుంచి కొంతమందికి దేవదాసి అంటే ఒక వేశ్య అనుకున్నారు. వేశ్యలు కారు వాళ్ళు దేవులకి దేవతలకి దాసులు. వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసుకున్నారు, సమర్పించుకున్నారు వాళ్ళు. కానీ బై గోయింగ్ ఆన్ చూసుకుంటే దాన్ని ఈ ఆలయ వ్యవస్థ పెంచి పోషించింది. వాళ్ళకి ఫీడింగ్ కావాలి కదా. అవును. అప్పుడు ఆ ఆలయానికి వచ్చే యజమానులు, జమీందారులు, ధర్మకర్తలు వాళ్ళకి సపరేట్ ఉండడానికి గృహాలు ఇచ్చేవాళ్ళు, ఇల్లులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, వస్త్రాలు, భోజనం అన్నీ చూసుకునేవాళ్ళు. ఒక పూజారిని ఎలా గౌరవించేవాళ్ళు అలా దేవదాసిని గౌరవించేవాళ్ళు. దేవదాసికి కాళ్ళకు దండం పెట్టేవాళ్ళు. వీళ్ళు డైరెక్ట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ అనేది ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్. అయితే దీని గురించి చాలా డీటెయిల్డ్గా డీప్గా రీసెర్చ్ చేశారు రాహుల్ డైరెక్టర్. ఓకే. తను బాగా డీటెయిల్గా చేయబట్టి ఆ క్వాలిటీ వచ్చింది మీకు. ఓకే. ఏంటంటే వేరే మూవీస్లలో ఆ దేవదాసీల దాని గురించి ఎక్కువగా చూపించిన సందర్భాలు కానీ, అసలు మీరు ఇందాక అన్నారు చూసారా, దేవదాసీలు అనేటప్పటికీ వాళ్ళని వేసేలాగా అని ఒక మైండ్ సెట్ అనేది కూడా ఉండింది. కానీ కాదు, ఇలా వాళ్ళ వేరు అంటే ఏదైనా ఒక మూవీ వచ్చిన తర్వాత దాని గురించి రీసెర్చ్ అనేది. ఉదాహరణకి మనం భగవంతుడిగా భావించే రాముడి భార్యని రావణాసురుడు అనే ఒక మహాజ్ఞాని కామించాడు. కామం ఎప్పుడైనా ఎక్కడైనా పుడుతుంది. ఒక దేవదాసిగా నృత్యం చేసే ఆమె నృత్యం చేస్తుంటే ఆహా అద్భుతంగా నృత్యం చేస్తుందని పూలు జల్లిన వాళ్ళు ఉన్నారు, నగలిచ్చిన వాళ్ళు ఉన్నారు, కామించి ఆమె నాతో పడుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒక వర్గం ఉంది ఆ టైంలో. అలా వర్గం
ఆ క్యారెక్టర్ అలాగే క్రియేట్. ఓకే.